అదేనండి చెప్తుంది. చూడండి, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యము పుట్టుచున్నది. నీ మీదకి అనుదినము ఆయన వాత్సల్యం అనేది పుడుతుంది అంట. అనుక్షణము, అనుదినము, ప్రతి క్షణము దేవుడు వాత్సల్యం అనేది, కృపా వాత్సల్యం అనేది మీకు చూపిస్తున్నాడు. కాబట్టి ఇంకా నువ్వు బ్రతికున్నావు, ఇంకా సజీవుల లెక్కలో ఉన్నావు, ఇంకా ప్రాణం పోసుకొని ఉన్నావు, ఇంకా ప్రాణంతో ఉన్నావు. అర్థం చేసుకో. నువ్వు ఎంత నమ్మదగిన వాడండి. దేవుడు ఎంతో నమ్మదగినవాడు కాబట్టి నిన్ను ఆయన రక్షించుకుంటూ వస్తున్నాడు. నువ్వు ఆయన నమ్మకపోయినా పర్వాలేదు, నమ్మిక పెట్టకపోయినా పర్వాలేదు, నమ్మకం చూపించకపోయినా పర్వాలేదు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన నిన్ను నమ్మాడు. నువ్వు చెడిపోయినాడివి, పాడైపోయినవి, అపవిత్రుడివి అయినా కానీ ఆయన నమ్మాడు. కారణం ఏంటి? నువ్వు బాగుపడతావని, నీ ద్వారా అనేక మందిని నువ్వు బాగు చేస్తావని దేవుని నమ్మాడు. ఏం చేస్తున్నావు ఈరోజు? నువ్వే చెడిపోతున్నావు, నువ్వే పాడైపోతున్నావు, నువ్వే పనికిరాడు అయిపోయావు. నువ్వే 10 మందికి చెప్పాల్సిన వాడివి, 10 మందికి బోధించాల్సిన వాడివి, 10 మందికి వివరించాల్సిన వాడివి, నువ్వే చెడిపోతున్నావు. ఆలోచించు సహోదరి, సహోదరులు, ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏం